అందరికీ నమస్కారం అండి. మర్యాద రామన్న కథలలోని భాగంగా మరొక చక్కటి కథ కొడుక కూతురా. మర్యాద రామన్న కీర్తి ప్రతిష్టలు మదనపుర రాజ్యంలోనే కాక దేశ దేశాలు విస్తరించింది. ఆయన తీర్పులను ఆనాటికే కథలు కథలుగా ప్రజలు చెప్పుకోసాగారు. రామన్నకు ఆ స్థానంలో కొలువు రావటంతో అతని వేషభాషలు బాగా మారాయి. యువరాజులా వెలుగుతున్న అతడు ఇలా ఉండగా ఓ రోజు న్యాయపీఠానికి ఓ వింత తగు పరిష్కారం చెయ్యమంటూ వచ్చారు ఓ జంట. తొలుచూరు కూతురు కావాలని తన భార్య కొడుకును కన్నది కనుక ఆమెను ఏలుకోనని అంటాడా భర్త. కారణం అడిగాడు మర్యాద రామన్న. కూతురైతే అమ్మా నీకేం కావాలి అంటే భర్తని తీసుకురా చాలు అంటుంది. అదే కొడుకైతే నానా గొంతెమ్మ కోరికలు కోరతాడు. ఏనుగుని కొనమంటాడు, గుర్రాల స్వారీ అంటాడు. ఏది సుఖం మీరే చెప్పండి అన్నాడా జంటలోని భర్త. నీకు కూతురి వల్లనే సుఖంగా ప్రాణం ఉంటుందని కదా ఊహ. అదెంత కష్టమో నిరూపిస్తా. ఈ రాత్రి నగరంలో మనకి తెలిసిన వారింట పెళ్లి జరుగుతుంది, అక్కడికి రా అని ఆ జంటని అప్పటికి పంపించేశాడు రామన్న. ఆ రాత్రి రామన్న చెప్పిన ప్రకారం ఆ పెళ్లికి వెళ్ళారా దంపతులు. పెళ్లి ఘనంగా జరిగింది. అల్లుడు అలకపాన్పుపై ఏనుగును కోరి తీరా దాన్ని తెచ్చాక ఆ ఏనుగును అలా వదిలేస్తే ఎలా, నా ముక్కు పొడుం డబ్బాలో కుక్కి మూత పెట్టి ఇవ్వండి, లేకుంటే ఎందరు చెప్పినా అలకపాన్పు దిగేదే లేదు అని హఠం వేసి కూర్చున్నాడు. రామన్న ఇప్పుడు చెప్పవయ్యా, కొడుకా కూతురా, ఎవరి వల్ల ఎక్కువగా గొంతెమ్మ కోరికల బాధ ఉంటుందంటావు అని ప్రశ్నించగానే అయ్యా బుద్ధొచ్చింది అంటూ భార్యతో సహా ఇంటిదారు పట్టాడు అతడు. కథ సమాప్తం. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.